అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీరందరూ బాగా పూజ చేసుకొని చక్కటి నైవేద్యాలు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మనం ప్రసాదం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పరమాన్నమే. అంతటి కమ్మటి ప్రసాదం ఈ పరమాన్నం. సో దీని గురించి కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇవే ఉండాలి అని లేదు, మీరు కావాలంటే మీరు పిస్తా అవి కూడా పెట్టుకోవచ్చు. సో బాదాం కొంచెం నేను కట్ చేస్తున్నాను. నోటికి మరీ పెద్ద పప్పు ఒకేసారి తింటే బాగుండదు కదా. సో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాం. కిస్మిస్ లాస్ట్లో వేసుకుంటాం, మనం ఎప్పుడు అంతే కదా స్వీట్స్లోని. మళ్ళీ మాడిపోకుండా మనకి లాస్ట్లో వేస్తాం. సో దూరగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. అవి వేగాక కిస్మిస్ వేసి అవి కూడా వేపుతున్నాం. సో ఈ పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. కంప్లీట్గా మనం పాలల్లో ఉడికించడం వల్ల దీనికి ఆ కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇంకా ప్రసాదాలు అంటే జనరల్గా మనం బెల్లాన్నే ప్రిఫర్ చేస్తాం, పంచదారతో కూడా చేస్తాం, కానీ ఎక్కువ బెల్లంనే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రై చేసుకుంటున్నాను అదే నేతిలో. ఇది ఆప్షనల్, మీకు వేయాలనిపిస్తే వేయించండి. కొంతమంది ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకుంటారు. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మీకు పరమాన్నంకి. అయితే కంపల్సరీ అయితే కాదు, పర్సనల్ చాయిస్, మీకు వేసుకోవాలంటే వేసుకోండి. నేను ఒక చిన్న కప్తోని 1/2 కప్పు రైస్ని నానేసాను. ఎక్కువ కాదు, ఒక 20 మినిట్స్ అలాగా. సో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. ఇదైతే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది పరమాన్నాన్ని. మామూలు పాలలో కూడా చేసుకోవచ్చు. నేను ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుందని వేసుకున్నాను. సో ఇంకేం లేదండి, కొంచెం నీళ్ళు వేస్తున్నాను, జస్ట్ 1/2 కప్ వాటర్. సో కొంతమంది 1/2 వాటర్ 1/2 మిల్క్తో కూడా చేస్తుంటారు. బట్ నన్ను అడిగితే కంప్లీట్గా మిల్క్లోని చేస్తేనే మనకి ఆ మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మీరు రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి, ప్రాబ్లం లేదు. తక్కువ చేసినా మనకి మిల్క్ ఎక్కువ ఉండాలి బాగా. సో ఇంకేం లేదండి, జస్ట్ ఈ రైస్ అలా ఉడకాల్సిందే పాలల్లోని. మనం కిందన రైస్ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి, అలాగే పొయ్యి దగ్గర నించొని. మనకి కమ్మటి పరమాన్నం రెడీ అవుతుంది. సో అలా తిప్పుతూ ఉంటే రైస్ కింద అంటకుండా ఉంటుంది. మీరు చూస్తే కొంతసేపటికి ఇదిగోండి రైస్ కొంత మేరకు ఉడికింది. బట్ సరిపోదు, ఇంకా మనకి పాలు అవి దగ్గరికి వచ్చేసేయాలి, ఇంకా మెత్తగా ఉడికిపోవాలి. మనకి పరమాన్నం అయ్యేసరికి రైస్ చాలా మెత్తగా బాగా ఉడికిపోయి ఉండాలి, దగ్గరికి వచ్చేస్తే పాలంతాను. సో అలా ఇదిగోండి కొంతసేపటికి ఇలా అయింది అంతే. మీరు పరమాన్నం వండినప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండండి, ఎందుకంటే మనకి కింద అంటేయచ్చు, పాలు పొంగచ్చు. సో పక్కనే ఉంటే మనకి చక్కగా అయిపోతుంది. ప్రసాదం అనే కాదు, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలన్నా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇందులో అన్ని మంచి పదార్థాలే ఉన్నాయి, అన్నీ బలమైనవే. బెల్లం అయితే ఏంటి, రైస్, మిల్క్ అన్నీ మంచివే కదా. ఇప్పుడు నేను దగ్గర పడింది కాబట్టి నేను నా డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి పొడి కలిపి వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా బాగా దగ్గర పడిపోయి అంతా ఉడికిపోయింది కాబట్టి. సో దగ్గర పడినప్పుడు సిమ్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోండి మాడకుండా. ఇదిగోండి మన పరమాన్నం అయిపోయింది. సో నేనేంటంటే స్టవ్ కట్టేశాక ఈ బెల్లం వేసాను. నాది మంచి బెల్లమే, లేదు మీ బెల్లంలో ఏమైనా ఉంటాయని మీకు డౌట్ ఉంటే ఒకసారి కడిగేసి ఒకసారి, లేదా పాకం తీసేసి, పాకం అని ఏం లేదు, జస్ట్ నీళ్ళల్లో కరిగించి ఫిల్టర్ చేసేస్తే మీకు సరిపోతుంది. ఇది నేను కొంచెం యాలకుల పొడి వేసాను. సో ఇదిగోండి మన పరమాన్నం చక్కగా మనం దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. మీరు కావాలన్నప్పుడు చేసుకుని తినచ్చు కూడా. చాలా కమ్మటి ప్రసాదం. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. బెల్లం పరమాన్నం రుచే వేరు.
అందరికీ నచ్చుతుంది, పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.